హాయ్ అండి, వెల్కమ్ బై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. ఈరోజు ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలో ఒకసారి చూద్దామండి. ఈజీగా ఎలాంటి డైట్ ఫాలో కాకుండా ఎక్సర్సైజ్ చేయకుండా మనం వెయిట్ లాస్ కావచ్చండి. అందుకోసం నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో ఒకసారి చూపిస్తానండి. 1/2 కప్పు సోంపు, 1/2 కప్ ధనియాలు, 1/2 కప్ జీలకర్ర, 1/2 కప్పు వాము. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో వాము తీసుకోవాలి. ఈ వాము తీసుకోవడం వల్ల పొట్టలో ఉన్న గ్యాస్ సమస్య తగ్గుతుందండి. అందుకే వాము తీసుకోవాలి. తర్వాత జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర తీసుకోవడం వల్ల జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫైబర్ పోషకాలు ఎక్కువ ఉండడం వల్ల మనకి బరువు అనేది తగ్గుతామండి. ఇది మన శరీరాన్ని డిటాక్స్ నుంచి కూడా కాపాడుతుంది. ధనియాలను తీసుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్ ఏ, సి, కే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. షుగర్ని తగ్గించడంలో, గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా యూజ్ అవుతుందండి. గ్యాస్ని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సోంపు తీసుకుంటున్నామండి. సోంపు తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న గ్యాస్ అనేది తగ్గిస్తుంది. గ్యాస్ సమస్య అనేది ఉండదండి. ఇలా వేయించినవి తీసుకోవాలండి, పచ్చి తీసుకోవద్దు. పచ్చి తీసుకుంటే మన శరీరానికి వేడి చేస్తుంది. అందువల్లే వేయించినవి తీసుకోవాలి. దూరగా వేగనివ్వాలి. చూసారు కదా అండి, ఈ విధంగా కలర్ చేంజ్ కావాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని కాసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారేదాకా. చల్లారిన తర్వాత మిక్సీ జాడీలోకి తీసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. పౌడరు చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. దీనిని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఒక డబ్బాలో తీసుకొని దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఎన్ని డేస్ అయినా ఉంటుందండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎన్ని డేస్ అయినా స్టోర్ అయి ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా గాలిపోనియద్దు, స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని వేడి చేసుకున్న వాటర్ని గ్లాస్లో పోసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వేడి చేసిన వాటర్ని ఒక గ్లాస్లో తీసుకొని అందులో ఇప్పుడు మనం స్టోర్ చేసుకున్న పౌడర్ని ఒక స్పూన్ వేసుకోవాలి. మార్నింగ్ టైం బ్రష్ చేసిన తర్వాత మార్నింగ్ పరిగడుపున తీసుకుంటే బెటర్ అండి. ఇలా కలుపుకొని చూసారు కదండి, ఈ విధంగా కలుపుకొని తీసుకోవాలి. మార్నింగ్ టైంలో పడిగడుపున తీసుకుంటే చాలా బెటర్ అండి. ఫ్యాట్ అనేది తగ్గుతుంది.